తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మార్గశిర మాసం చివరి రోజున 30వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. దాని అర్థం గురించి, అలాగే ఈ యొక్క మార్గాళి వ్రతం మీరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ముందర రోజే దాని గురించి తెలుసుకొని మరుసటి రోజు ఉదయం లేచి ఆ స్వామి ముందర పాసురాలన్నీ సేవించుకుంటూ ఏ రోజు పాసురం ఆ రోజు చెప్పుకుంటూ స్వామికి భక్తి శ్రద్ధలతో మీరు కూడా ఈ వ్రతాన్ని కంప్లీట్ చేశారని ఆశిస్తూ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి పాసురం గురించి కూడా తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మని అడిగి తెలిసి, అమ్మ చెప్పండి, మరి 30వ పాసురంలో స్వామి అనుగ్రహిస్తారు ఫర్ ష్యూర్ మాకు తెలుసు, కానీ ఏ రకంగా అనుగ్రహించారు? మనం ఇంత అడిగితే ఇంత ఇస్తాడంటారు కదా, మరి ఇవాళ గోదమ్మ మనసులో కోరిక చెప్పిన తర్వాత ఏ రకంగా ఇంకా ఎక్కువగా ఆవిడ్ని ఆశీర్వదించారో చెప్పాలి ఇప్పుడు మీరు. తన వనమాలికతో వరించిన వనిత మన గోదమ్మ అందించిన తిరుప్పావై ఈ రోజుతో ముగుస్తుంది. ఆ తిరుప్పావై వ్రతం, శ్రీవ్రతం, మార్గళి వ్రతం, అనుకరణ వ్రతం ఏదైతే ఉందో తాను ఒక గోపికగా అనుకరించి చేసినటువంటి వ్రతం. ఆ వ్రతం మనం ఆత్మ ఉన్నంత కాలం ఆచరించవలసినటువంటి విషయాలను గురించి చెప్పింది గోదమ్మ. ఈ ఒక్క శరీరంతో చేసేటువంటి ఆచరణ కాదు. అందుకనే ఇది వేద సారంగా పిలువబడుతుంది. వేదంలో చెప్పింది అదే. ఆత్మకు ఉన్న స్వరూపం ఏమిటంటే భగవంతునికి శేషపడి ఉండాలి. ఆయన స్వామి, మనం ఆయన సొత్తు, మనం అందరం ఆయనకి సేవ చేసుకోవాలి. సేవకులం. లౌకికంగా ఎవరికైనా సేవ చేసుకోవటం అనేది బానిసగా ఆ విధంగా ఒక చిన్న చూపు అనేది చూస్తారు. కానీ సర్వస్వామి అయిన పరమాత్మకి మనం శేషపడి ఉండడం, దాసత్వం కలిగి ఉండడం, ఆయనకి సేవ చేసుకోవటం అనేది మన స్వరూపం. ఇది చెప్పేదే వేదం, ఇది చెప్తుందే గోదమ్మ. ఇదే తిరుప్పావై యొక్క సారాంశం. కాబట్టి ఆ యొక్క కోరికని వెలిబుచ్చింది గోదమ్మ స్వామి దగ్గర. అమ్మకు ఫలాన్ని ఇచ్చాడు ఆ స్వామి. అమ్మకి ఏ ఫలితమైతే వచ్చిందో, ఎవరైతే 30 పాసురాలు క్రమం తప్పకుండా ప్రతిరోజు సేవిస్తారో వాళ్ళకు కూడా గోదాదేవికి లభించినటువంటి ఫలితం లభిస్తుంది అంటూ ఈ ఆఖరి పాసురంలో ఫలశ్రుతిని కృప చేస్తున్నారు. అదే ఈ పాసురం. ఈ 30 పాసురాలలో ఈ ఒక్క పాసురంలోనే తాను విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తెను అంటూ చెప్పుకున్నారు గోదాదేవి. ఇప్పటి వరకు తాను గోపికగానే మాట్లాడారు. ఈ ఒక్క పాసురంలోనే విష్ణు చిత్తుల వారి కుమార్తెగా తనను తాను ఐడెంటిటీ చెప్పుకోవటం అనేది ఈ ఒక్క పాసురంలోనే కనిపిస్తుంది. అది కూడా నేను గోదమ్మ అని చెప్పుకోవడంలా, ఆచార్యుడు ప్లస్ తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారిని ముందుంచుకొని తన పేరు చెప్తుంది. మరి పాసురం సేవించుకుందాం తప్పకుండా. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை தெங்கள் திருமகத்த செய்யார் சென்றிரைஞ்சே அங்கப்பற கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலர் தான் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே எங்க பரிசரை பார் 2 மால்வரை தோள் செம்கண் திருமகத்த செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. ఇందులో ముందుగా వంగక్కడల్ కడైంద మాధవనే కేశవనే అంది. ఈ పాసురంలో మాధవ, కేశవ అంటూ 2 నామాలను గ్రహించింది గోదమ్మ. ఆ మాధవుడు అమ్మని హృదయం మీద ధరించటం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు. అందుకనే ఆ విశేషాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ క్షీరసాగర మథనం చాలా బృహత్ కార్యక్రమం. దేవతల కోసం, దానవుల కోసం, ఆ అమృత భాండం కోసం కాదు చేసింది, అమ్మని తన వక్షస్థల మీద ధరింపజేసుకోవడం కోసం అని చేశాట స్వామి. అమ్మ సాగరంలోకి వెళ్ళిపోతే తిరిగి అమ్మని ఉద్భవింపచేసి తన వక్షసీమను అలంకరింపచేసుకోవడం కోసం ఈ వంక పెట్టుకొని క్షీరసాగర మథనం చేశాడు. ఆ క్షీరసాగర మథన అనంతరం కమలవాసిని అయ్యే అమ్మవారు బయటకు వేయించేయగానే తన యొక్క హృదయం మీద శాశ్వత నివాస స్థానాన్ని ఏర్పాటు చేశాడు అమ్మ కోసం స్వామి. మాధవుడు అయ్యాడప్పటి నుంచి. అటువంటి కేశవుడు, అటు కేశవ అంటే కహా ప్లస్ ఈసహ, అటు బ్రహ్మదేవుడికి ఇటు శివుడికి ఇరువురికి కూడా తన శరీరం మీద స్థానం ఇచ్చినటువంటి గొప్పవాడు. ఇరువురికి కూడా నియామకుడైనటువంటి వాడు, ఇరువురిని కూడా సృష్టి చేసినటువంటి వాడు. అలాంటి శ్రీమన్నారాయణమూర్తిని గురించి కీర్తన చేస్తూ మాధవ కేశవ అంది. అలా ఆనాడు గోపికలందరూ కూడా వ్రతం ఏదైతే ఆచరించారో తాము చిన్నపిల్లల అయ్యుండి కూడా తెల్లవారుజామునే లేచి గోపికల వలె ఆనాడు అంటే కలియుగ ప్రారంభంలో గోదమ చేసింది. దానికన్నా ముందు గోపికలు చేశారు. ఆ గోపికలు చేసినట్లుగా మన గోదాదేవి వ్రతాన్ని ఆచరించి ఏ ఫలితమైతే పొందిందో ఆ ఫలితాన్ని 30 తప్ప ఆమె 30 పాసురాలు ఒక్కడు కూడా
తక్కువ కాకుండా ప్రతిరోజు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి భగవంతుడు ఈ 2 మాల్వరై తోళ్ళు అన్నట్లుగా వస్తాడు. అంటే 2 రెళ్ళు 4 భుజాలు అవుతాయి. మీకు ఒక విశేషం తెలుసా? దీనికి అంతరార్థంగా పెద్దలు ఏం చెప్తారంటే, తిరుప్పావై మొదటి పాసురం చదివేటప్పుడు భగవంతుడు 4 భుజాలతో వేంచేసి ఉంటాడు. 2 రెళ్ళు ఈ 2 రెళ్ళు 4 భుజాలతో ఉంటాడు. రెండవ పాసురానికి వచ్చేటప్పటికి 4 నాళ్ళు 16 భుజాలతో ఉంటాడట. మూడవ పాసురానికి వచ్చేటప్పటికి 16 16లు 256 16 ప్లస్ 16 కాదు 16 ఇంటూ 16 256 భుజాలతో వేంచేసి ఉంటాడట. తర్వాత 4వ పాసురంకి వచ్చేటప్పటికి 256 ఇంటూ 256 లెక్క పెట్టండి, క్యాలిక్యులేటర్ చేయండి. 5వ పాసురంకి వచ్చేటప్పటికైనా క్యాలిక్యులేటర్ లెక్క పెట్టగలదేమో 6 7 8 అసలు క్యాలిక్యులేటర్ కూడా అంత చిక్కనటువంటి భుజములతోటి స్వామి ఆనందంతో వెలిగిపోతూ ఉంటాడు. భుజాలు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంతోషం. ఆయనకి తనకి ఇష్టమైన గోదమ్మ ఇష్టంగా పాడినటువంటి పాసురాలు ఎవరైనా అంతే భక్తితో ఇష్టంతో సేవిస్తుంటే ఈయనకి ఇంకా ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఒకతను కుర్చీకి అంచున కూర్చున్నట్ట ఒక సభలో తన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తే భయంతో అంచు కూర్చున్నాడు. పక్కన వాళ్ళు తనని పొగుడుతుంటే కొంచెం వెనక్కి వెళ్ళాడు, ఇంకొంచెం పొగిడారు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళాడు, ఇంకొంచెం పొగిడారు, ఇంకాస్త వెనక్కి వెళ్ళాడు. ఇలా రొమ్మిర్చుకున్నాడు. ఆఖరికి వచ్చేటప్పటికి రొమ్మిర్చుకున్నాడు అంటే ఏమిటి? ఆనందంతో 1కి 10 అయిపోతుంది ఆయన ఛాతీ విశాలంగా. అలాగే భగవంతుడు కూడా తిరుప్పావై ఎక్కడైతే సేవిస్తారో అక్కడ మరింతగా ఆనంద హృదయాంతరంగుడై వాళ్ళని అనుగ్రహించడానికి కాను వేంచేసి ఉంటాడు. అటువంటి స్వామి గోదాదేవికి ఏ ఫలితమైతే ఇచ్చాడో అంతకు మించి ఆ ఫలితాన్ని వీళ్ళందరికీ కూడా ఎవరైతే తిరుప్పావై 30 పాసురాలు ప్రతిరోజు తప్పకుండా సేవించి వ్రతాన్ని నిష్టగా నియమంగా ఆచరిస్తారో వాళ్ళకు అనుగ్రహిస్తాడు. ఇంకో విశేషం తెలుసా దీప్తి గారు? ఇందులో చెప్పిన నియమాలు అంటే చెడు మాటలు మాట్లాడం, చెప్పుడు మాటలు చెప్పం, కాటుక ధరించం, పువ్వులు ధరించం, చెయ్యవద్దన్న పనులు చెయ్యం, చెయ్యమన్న పనులు చేస్తాం. ఇవన్నీ కూడా అండి ఈ నెల రోజుల కోసం కాదు. ఒక చిన్న ఐతిహ్యం చూద్దాం. ఒక అతను బాగా కష్టాలతో ఉన్నాడు. ఒక ఊర్లోకి ఆ ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడని తెలుసుకొని ఆ నోట ఈ నోట విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నా, నువ్వేమన్నా చేసి నన్ను తొందరగా ఈ కష్టాల నుంచి విముక్తుని చేయి అని అంటే ఆ స్వామి సరే నాయనా ఒక 2 రోజులు ఆగు, తర్వాత నేను చెప్తాను అన్నట. ఈయన 2 రోజులు ఆగాడు. తర్వాత 3వ రోజు వచ్చాడు. నేను ఈ నామం చెప్తున్నాను, ఇది సేవిస్తూ ఉండు, కొన్ని రోజులు ఆగు, ఓపిక పట్టు అని అన్నట్ట. ఆ నామం సేవిస్తూ కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన చెప్పినన్ని రోజులు అయ్యాక వచ్చాట. ఏమైంది ఇప్పుడు నీకు అంటే, ఇది ఇలా చేసుకుంటూ ఉండడమే నీకు అలవాటైపోయింది తర్వాత అంటే ఇది వ్రతం నేపథ్యంలో ఈ మిషతో మనకి పొద్దున్నే లేవాలని, స్నానం చెయ్యాలని, చన్నీళ్ళతోటి, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనుకున్న సైంటిఫిక్ రీజన్. భగవంతుని ధ్యానంలో గడపాలని, భగవంతుని నామాన్ని అనుసంధానం చేయాలని, చెప్పుడు మాటలు చెప్పకూడదని, ఇలాంటివన్నీ కూడా నిత్యం ఈ మనిషి అంటే జీవుడు శరీరంలో ఉన్నంత కాలం చేయవలసిందే. అలాగే భగవంతుడికి చేయవలసిన సేవ ఆత్మ ఉన్నంత కాలం చేయాల్సిందే. ఇలా నిరంతరం మన యొక్క ఆచరణ ఎలా ఉండాలనేది చెప్పింది గోదాదేవి 30 పాసురాల నేపథ్యంలో. ఇది ఎరుకపరచడం కోసమే ఈ తిరుప్పావై అనే వ్రతం. ఈ వ్రతం చెయ్యగానే ఇమ్మీడియట్ గా ఫలం లభిస్తుంది అని కాదు. ఈ వ్రతం చేస్తూ ఉండడం ద్వారా మన యొక్క ఆచరణ మారుతుంది. భగవంతుడు మెచ్చుతాడు. తప్పకుండా ఆయన ఇచ్చేటువంటి ఫలితాన్ని ఈ లోకంలో ఉండేటువంటివన్నీ ఇస్తాడు. అందుకే ఎంగుం తిరువురులు పెద్ద ఇంబురువ రెంబావా అంది. అంటే ఎంగుం ఎక్కడ ఉన్నా కూడా ఈ జీవుడు ఆనందాన్ని పొందుతాడు. ఉదాహరణకి ఈ వ్రతం చేశారనుకోండి, ఈ లోకంలో ఉన్నప్పుడు లౌకికమైనటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నటువంటి ఫలితాలు ఏ కోరికలు అయితే మనం కోరుతామో అవన్నీ ఇస్తాడు స్వామి. తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లభించవలసినటువంటి సేవా భాగ్యం, ఆ దంపతులకు చేసుకునేటువంటి సేవా భాగ్యం, దివ్య దంపతులకు, శ్రీయప్పతులకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ అక్కడ అని లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇంగుం అన్నారు. ఇంగుం అంగుం ఎంగుం, ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఫలితాన్ని ఇస్తాడు. అటువంటి గొప్పదైనటువంటి తిరుప్పావై వ్రతం తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోవటం రానటువంటి వాళ్ళు నిదానంగా నేర్చుకోండి. ఏదైనా సాధనమున పనులు సమకూర ధరలోన. కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తాయి. చిన్న చిన్న పదాలు, తమిళం మన భాష కానిది అయినప్పటికీ
ఆ భాషకున్న ప్రాముఖ్యాన్ని కూడా ఎందుకు పాసురాలన్నీ తమిళంలో ఉన్నాయని ప్రథమ ఎపిసోడ్లోనే మనం చూసాం. స్వయంగా శ్రీమన్నారాయణుడే ఈ భాషకు ఆ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఆయనే చెప్పాడు, ఈ పాసురాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకే పరమపదం వైకుంఠాన్ని ఇస్తానని. అటువంటి వైకుంఠాన్నే ఇచ్చేటువంటి ఇహలౌకిక పారలౌకిక కోరికలన్నీ తీర్చేటువంటి తిరుప్పావై వ్రతం తప్పకుండా విధిగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాసురాలకి ఈ తిరుప్పావై వ్రతం యొక్క వైభవాన్ని అందరితో పంచుకోవడానికి ఒక మార్గాన్ని, ఒక స్టేజ్ని ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు ఓర్పుగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదృష్టంగా భావిస్తున్నాము. మీరు చెప్తూ ఉంటే ఇప్పటి వరకు తిరుప్పావై అంటే నిజంగా ఏంటో కూడా తెలీదు. బట్ ప్రతి పాసురం యొక్క అర్థం వెనకాల ఉన్న పరమార్థం అన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు ముఖ్యంగా మీకు ఎంతగానో రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు. ఈ వ్రతాన్ని ఈ 30 రోజులుగా పాసురాలు ఆలకించటం, అలాగే దాని అర్థం ఆలకించడం ద్వారా విన్నటువంటి వీక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా ఆ గోదమ్మకు ఆనాడు ఏదైతే ఫలితం లభించిందో ఆ ఫలితం అందరికీ లభించాలని కోరుకుందాం. అలాగే గోదమ్మ తన ఐడెంటిటీని చెప్పింది అనుకున్నాం కదా, అదొక్కసారి చూద్దాం. ఏంటంటే, తన్ తెరియల్ పటర్పిరాన్ కోదై సొన్నా అంది. చల్లని కమల పూల మాలను ధరిస్తాడు భట్టనాథులు అనేటువంటి విష్ణు చిత్తుల వారు. కమలాలను ధరించి ఆ మాలను ధరించినటువంటి విష్ణు చిత్తుల వారి ఇంట అవతరించినటువంటి గోదమ్మ అనుగ్రహించినటువంటి పూలమాల, పాసురాల మాల, పూలమాల. చాలా చిన్నగా చెప్పిందండి. ప్రతిరోజు ఒక నామాన్ని చెప్పటం, అవకాశం ఉన్నంత మేరకు పూలను కట్టి స్వామికి సమర్పించటం, కీర్తనం, ప్రపదనం, స్మస్మై ప్రసూనార్పణం అంటూ త్రివిధ కరణాలతో మనం చేయవలసినటువంటి సేవలను గురించి ఆ గోదమ్మ మనకు తెలియజెప్పింది. అటువంటి తిరుప్పావై వ్రతం తప్పకుండా అందరూ ఆచరించండి. పేరులోనే పవిత్రమైన వ్రతం అంటూ ఇందులో అర్థాన్ని నింపుకున్నటువంటి తిరుప్పావై తప్పకుండా చిన్న పెద్ద, ఆడ మగ, వయసు భేదం, లింగ భేదం ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగిన వ్రతం. అవకాశం ఉన్న వాళ్ళందరూ చెయ్యాలని, ఆ శ్రీ గోదా రంగమన్నార్ల యొక్క దివ్య శ్రీచరణాలకు సేవ చేసుకునేటువంటి భాగ్యం అందరికీ లభించాలని, వారి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వ్రతం ఆచరించిన దానికి గాను గోదాదేవి ఫలితం పొందింది అనడానికి గుర్తుగా ఆఖరి రోజున, అంటే భోగి రోజున గోదా శ్రీకృష్ణుల యొక్క కళ్యాణం జరిపిస్తారు. సాధారణంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్లయితే మరి వ్రతం ఆచరించిన దానికి ఫలితం దక్కాలి కదండి అని కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం విన్నపం చేయదలుచుకున్నాను. ఏంటంటే, తమిళనాటన మనకి శ్రీరంగాది దివ్యదేశాలలో ఎక్కడైనా కానీ పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం నాడు గోదాదేవి రంగనాథుని చేరుకుంది. దానికి గుర్తుగానే కళ్యాణం చేస్తారు. శ్రీరంగంలో సేర్తి ఉత్సవం అనే పేరు మీదుగా చేస్తారు. మిగిలిన దివ్యదేశాల్లో కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణలో ఆఖరి రోజున భోగి రోజున మనం భోగి మంటలు వేసుకుంటాం. మీకు తెలుసు కదండి. అవునవును. అంటే మన ఇంట్లో పనికిరానటువంటి వస్తువులన్నీ నిప్పుల్లో వేసేసి చలి కాచుకుంటూ ఉంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు నుంచి మొదలుకొని చలి బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ చలి నుంచి మనకి రక్షణ కల్పించడం కోసం అగ్నిని రాజేసి అలా భోగి మంటలు కాల్చుకుంటాం. అంటే మనలో పనికిరానటువంటి విద్వేషాదులన్నీ కూడా అందులో వేసి కాల్చేస్తున్నట్లుగా మనం భావన చేస్తాం. భోగాన్ని కోరుకోవటానికి సంకేతంగా ఈ భోగి పండుగ. అలాగే గోదమ్మ భోగాన్ని అనుభవించింది కృష్ణయ్యని చేరుకొని అన్నదానికి సంకేతంగా భోగి పండుగ. అందుకని గోదా రంగనాథుల కళ్యాణం లేదా గోదా కృష్ణుల యొక్క శ్రీ కళ్యాణం మనకి అన్ని కోవెలలో కూడా చేస్తారు. ఆఖరి రోజున 30 పాసురాలు పాడిన దానికి గుర్తుగా గోదమ్మ కృష్ణయ్యని చేరుకుంది అని. అలా గోదమ్మకు లభించిన ఫలం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.